హలో గాయ్స్, అందరికి నమస్తే. మనమైతే మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం. మైకల్ ఆల్రెడీ ముంబై నుంచి వస్తున్నాడు. మనం ఆడికి చిన్న ప్రాంక్ చేస్తున్నాం. ఏంటంటే మనం ట్రైన్ ఎక్కినప్పటి నుంచి పడితే ట్రైన్ దిగేదాకా మొత్తం హిందీలోనే మాట్లాడతాం. సరే హిందీ మేజ్ బాత్ కరనా పోతు సతాయింగే ఆ నెత్తి కొట్టుకునేదాకా మనం హిందీలోనే మాట్లాడతాం. మీరు చూడు మజా వస్తుంది. చలో రైట్. మనమేమో హిందీలో మాట్లాడదాం అనుకుంటే మనోడేమో పైన ఎక్కి వండుకున్నాడు, నిద్ర లేదని. మననైతే స్టేషన్ నుంచి పికప్ చేసుకొని వచ్చేసిండు మన కానా పానా కన్నెలాల్. మనం ట్రైన్ దిగి 2:30 వచ్చినాం. తిని పండామంటే ఇప్పుడు లేచినాం. వాళ్ళందరూ చాయ్ తాగడానికి పోయారు. మనం కూడా పోతున్నాం. పోదాం, చాయ్ తాగడానికి వెళ్దాం. ఇక మనమైతే చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్ వేసుకొని తాగేసినాం. ఇక ఈడేమో కెమెరా చూపిస్తే చేయడం పెట్టుకుంటుండు. గైస్, మనమైతే ఎందుకు వచ్చినామంటే మన రాహుల్ అయితే యూకే పోతుండు, అందుకోసమే మనమైతే వచ్చినాం. మనోడికి అందరికి మంచిగా బెస్ట్ సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చినాం. మెమోరీ అంటే ఎప్పటికి గుర్తుండిపోయేటట్టు. వాడు పోతున్నందుకు మాకు బాధగా ఉంది. ఇవాళ దావత్ కూడా ఉంది. కాకపోతే ఇక చిన్న నుంచి పక్కనే కూర్చున్నాం కాబట్టి బెంచ్లల్లా కొంచెం బాధగా ఉంది. జీవితం పంచుకున్న దోస్తులు సరే వాళ్ళు పోతుండే మంచిగా గుడ్ సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి మనమైతే వచ్చినాం. ఇక మన వాళ్ళు అయితే ఏడ చూసిన పబ్జి ఎందుకు వచ్చినాం ఏమిటికి వచ్చినాం అని మర్చిపోయి పబ్జి ఆట ఆడుతారు. గాయస్, మన వాళ్ళు అయితే రూమ్ తీసుకోరు. మనంకైతే రూమ్ కి వచ్చినాం. అరే ఎడ్రా రూమ్ ఏడా 117 అయింది. ఎంత నంబర్ ఎంత చూడు. 117 రైట్. చాలా లైట్ కాడు. డబల్ బెడ్ అన్నాడు కదా రేడు. అవునా, డబల్ బెడ్ అన్నాడుగా. గాయ్స్, సీ మై రూమ్. దిస్ ఇస్ నరేష్. హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ చెప్పురా. రేపు ఎయిర్పోర్ట్ వాళ్ళ పండుకోరు. గాయ్స్, వాడు వచ్చి అవుట్ అయ్యిండు. ఇక మనోడికైతే అట్లా జర కేక్ గొప్పించి మా నుంచి కొన్ని మెమోరీస్ ఇచ్చినాం. మేము కూడా కొన్ని మెమోరీస్ తీసుకున్నాం. చలో మనమైతే ఎయిర్పోర్ట్ పోతున్నాం. ఇక మనోడైతే జోర్దార్ రెడీ అయిపోయిండు అందంగా. ఇక మనోడికి అట్లా బాయ్ చెప్పి మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక మనోడైతే ఈ కార్ లో వస్తున్నాడు. ఇక నేను మా వాళ్ళందరం ఇక కార్ లా ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నాం. ఇక చలో ఎంజాయ్ చేసుకుంటా కార్ లా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం. గాయ్స్, మనమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చినాం. మనోడైతే వాష్రూమ్ పోయిండు. లగేజ్ అన్ని పెట్టినాం. ఆడ వచ్చిన తర్వాత చూపిస్తుంది. ఇక మనోడైతే అట్లా ఫ్యామిలీతోని ఫోటోలు అయితే దిగేసిండు. ఇక మనోడికైతే మన వాళ్ళందరూ గట్టిగా హగ్గిచ్చేసి కొంచెం ఎమోషనల్ అయ్యి అయినా సరే కొంచెం ధైర్యం చెప్పినాం. ఇక మనోడితోనైతే మాట్లాడేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇక జాగ్రత్తగా లోపలికైతే పంపించేసినాం. హ్యాపీ జర్నీ రా రాహుల్. ఇక మనోడైతే పోయిన తర్వాత మనమైతే కొంచెం తిరగడం జరిగింది. ఎయిర్పోర్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటది చూడండి గాయస్. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు చూడండి గాయస్. మనమైతే అటు ఇటు తిరగంగా మనకైతే నీలోఫర్ అని కనిపించింది. మనమైతే పోయినాం. మేము ఏం తీసుకుంటున్నామో ఒకసారి చూడుర్రి. ఇక్కడ ఒక చాయ్ ఒక బన్ వచ్చేసి 200 రూపీస్. మేమేం చేసినాం 1/2 తీసుకున్నాం. చూద్దాం టేస్ట్ ఎట్లుంటదో. చాయ్ వచ్చేసి అంత మజా అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దమ్ లేదు. చాయ్ వచ్చేసి అంత సప్పసప్పగా ఉంది. పైసలకైతే వర్త్ కాదు. బన్ వచ్చేసి జర డీసెంట్ ఉంది. జర నెయ్యి అన్నేసిండు. జర మంచిగా అనిపించింది. చాయ్ కన్నా బన్నే నచ్చింది. ఇక టిష్యూతో అట్లా రిచ్ గా దుడుచుకొని ఇక మనమైతే బయలుదేరినాం. ఏమైంది పార్టీ నాగమయ్యర్రా. అయిదాం మనం కూడా ఏదో ఒక రోజు మీరు సపోర్ట్ చేస్తే. ఇక మనమైతే మీదికి వచ్చేసినాం. మనం మీదికి రాలే, మెట్లే మనం మీదికి తీసుకుపోయినాం. ఇక మనకైతే కొంచెం బాధ వేసింది. ఇక మనోడు అస్సలేడు కదా, మనోడైతే మిస్ అవుతున్నాం. కార్లా మనమైతే కొంచెం మోటివేషన్ పాటలు వినుకుంటా పోయినాం.
కార్లో అయితే మనం అట్లా పాటలు వినుకుంటా పోయినాం ఇక ఇంటికి. రైట్, ఇక పొద్దున్నే లేసి తినేసి ట్రైన్ ఎక్కి ఓదారి ఇంటికి పోయినాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.